మనలో చాలామంది మొదటి ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టి రెండో స్థానంలో ఉన్న దానికోసం కష్టపడి పనిచేస్తాం. నేనైతే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని కనుగొన్నాను. అది మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చిన్న పెద్ద అందరికీ రక్షకుడు. ఆయన మాత్రమే మనకు విలువనిస్తాడు. అందుకే దేవా, ఇదిగో నేనున్నాను. తన చిరకాల వాంఛ అయిన ఒలింపిక్ మెడల్ కంటే తన దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడమే ప్రాముఖ్యం అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. మనం దేవుణ్ణి గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు అని మరొక్కసారి రుజువు చేసిన వ్యక్తి ఎరిక్ లిడిల్. 1902 జనవరి 16న చైనాలో స్కాటిష్ మిషనరీకి ఎరిక్ జన్మించాడు. చిన్ననాటి నుండి ఆటలంటే ఎరిక్కు చాలా ఇష్టం. తన 6 ఏళ్ల వయసులో చదువు కొరకై ఇంగ్లాండ్ పంపబడ్డాడు. ఆ తర్వాత దేవుని కృప ద్వారా తన అభిరుచిని నైపుణ్యంగా మార్చుకుని పరుగు పందెంలో గొప్ప ప్రావీణ్యుడయ్యాడు. తరచుగా తన తల్లితో, అమ్మా, నేను ఒలింపిక్స్లో పాల్గొనగలనా అని ఆశగా అడిగేవాడు. ఆ తర్వాత 1920వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోనే 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందెంలో మొదటి స్థానం సంపాదించి ఒలింపిక్స్లో ఇంగ్లాండ్ తరపున పరుగు పందెంలో పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఆటపై తనకు ఎంత మక్కువ ఉన్నా సరే దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇచ్చాడు. 1924లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగు పందెం ఆదివారం రోజు వచ్చింది. అయితే ఆదివారం దేవుని కోసం మాత్రమే అని ఆ రోజు నేను పాల్గొను అని చెప్పాడు ఎరిక్. ఒక్కసారిగా దేశం మొత్తం ఎరిక్ను దేశద్రోహిగా, మోసగాడిగా, తమ దేశం పరువు తీసిన వ్యక్తిగా చిత్రీకరించారు. అయినా సరే దేవుని స్థానంలో ఎరిక్ దేనికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేవుని కృప వలన ఎరిక్కు తర్వాత జరిగే 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే అవకాశం లభించింది. తాను కేవలం 100 మీటర్లు 200 మీటర్ల పరుగు పందానికి మాత్రమే సిద్ధం అయినా 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడం ఇదే మొదటిసారి అయినా సరే ఎరిక్ దేవునిపై విశ్వాసం ఉంచాడు. పరుగు పందెం జరిగే ముందు ఒక వ్యక్తి వచ్చి ఎరిక్కు ఒక కాగితం ఇచ్చాడు. దానిని అలాగే జేబులో ఉంచి పరుగు ప్రారంభించాడు ఎరిక్. అద్భుతంగా అదే మొదటిసారి 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఎరిక్ అందరికంటే ముందు తన పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత ఆ చిన్న కాగితం జేబులో నుండి తీసి చూస్తే అందులో 1 సమూయేలు 2:30లో ఉన్న వాక్యం, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అని ఉంది. ఆ తర్వాత ఒక టీవీ రిపోర్టర్ వచ్చి, మీరు 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కదా, మరి అందరికంటే ముందుగా ఎలా పూర్తి చేశారు అని అడిగితే అందుకు ఎరిక్, మొదటి సగభాగం నా బలం అంతటినీ ఉపయోగించి పరిగెత్తా. ఇక నా బలం పూర్తిగా అయిపోయాక దేవుణ్ణి అడిగా. అప్పుడు మిగిలిన సగభాగం ఆయన శక్తితో పరుగు పూర్తి చేశా అని సాక్ష్యం ఇచ్చాడు. 1924 సంవత్సరంలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎరిక్ తన ముందు ఎంతో ఘనమైన జీవితం ఉన్నా సరే దానికి లోబడక 1925 సంవత్సరంలో చైనాలో మిషనరీ పనికై బయలుదేరాడు. అక్కడ ఎంతో కష్టపడి దేవుని పరిచర్య చేస్తూ ఉండగా 1943 సంవత్సరంలో జపాన్ వారిచే చైనా దేశం పట్టబడింది. అప్పుడు ఎరిక్ జపాన్ వారి చేతుల్లో ఖైదీగా ఇంటర్మెంట్ క్యాంప్లో 2 సంవత్సరాలు 2000 మంది విదేశీయులు 327 మంది చిన్నారుల మధ్య సేవ చేశాడు. విపరీతమైన పని ఒత్తిడి, చాలిచాలిన ఆహారం వల్ల తలలో నరాలు చిట్లి 1945 సంవత్సరంలో ఫిబ్రవరి 21న ఎరిక్ కన్నుమూశాడు. జనం కోసం కాదు, దేశం కోసం కాదు, పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు, ఎరిక్ దేవుని కోసం పరిగెత్తాడు.